Hope you can hear me. Thank you. Yes, brother. Yeah, thank you. So for today's meditation, shall we go to Psalms 146, కీర్తనలు 146 అధ్యాయము. Psalms 146. సో ప్రతి ఒక్కరు మరి మ్యూట్ చేసుకొని మరి చదువుకుందామండి హోల్ అధ్యాయం. ఇట్ ఈస్ జస్ట్ లైక్ there are only 10 verses in it. I will read in Telugu because తెలుగులో చాలా బాగా అర్థమవుతుంది అండ్ కనెక్ట్ అవ్వగలుగుతాం. Let me do that. యెహోవాను స్తుతించుడి, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము. నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుణ్ణి కీర్తించెదను. రాజుల చేతినైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్మకొనుకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడను మాట తప్పని వాడు. బాధపరచబడు వారికి ఆయన న్యాయము తీర్చును, ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయును. యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయును. యెహోవా గ్రుడ్డి వారి కన్నులు తెరవజేయువాడు. యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. యెహోవా నీతిమంతులను ప్రేమించువాడు. యెహోవా పరదేశులను కాపాడువాడు. ఆయన తండ్రి లేని వారిని విధవరాండును ఆదరించువాడు. భక్తిహీనుల మార్గమును ఆయన వంకర మార్గముగా చేయును. యెహోవా నిరంతరము ఏలును సియోనును. నీ దేవుడు తరములన్నిటను రాజ్యము చేయును. యెహోవాను స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. చిన్న ప్రార్థన చేసి మరి విల్ గో ఇంటు ద మెడిటేషన్. థాంక్యూ. అత్యంత కృపా కనికరముగల మా పరలోక తండ్రి, దేవా నాయన, మరి ఉదయకాల సమయంలో తండ్రి దేవా ఇచ్చిన మాకు ఈ సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. దేవా ఇప్పుడు దాకా నిన్ను పాటల ద్వారా నిన్ను కీర్తించి మహిమపరిచే సమయాన్ని మాకు దయచేసినందుకు వందనాలు తండ్రి. దేవా మరి చదవబడిన వాక్యం ద్వారా మేము మెడిటేట్ చేస్తుండగా తండ్రి దేవా వాక్యంతో మీరు మాతో మాట్లాడండి తండ్రి. దేవా మమ్మల్ని శుద్ధిపరిచి దేవా నిన్ను మహిమపరిచే రీతిగా దేవా మమ్మల్ని మార్చమని ఒకడే ప్రియకుమారుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన మీకు బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. So we have seen Psalms 146 and there are only 10 verses. This is really simple. It is very short and it is concise kada. But when you look deep into it, if you remove the first 2 verses, all the 8 verses talks about the God's character and ఆయన యొక్క మరి attributes ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. సో ఇవి ఒక్కొక్క వచనము మనం క్లియర్ గా చూసుకుంటే ఈచ్ వర్స్ అండ్ డిఫైన్స్ హిజ్ క్యారెక్టర్ అన్నమాట. సో ఫస్ట్లీ విల్ సీ ప్రైజ్ ye the Lord, praise the Lord, O my soul. సో ఇక్కడ మనం చూసుకుంటే యాజ్ అ కాంగ్రిగేషన్ we can take this and praise the Lord, and as an individual also we can take this verse and praise the Lord, right? So first rendu vachanalu chudandi మరి అట్లా ఎలా ఉంటుంది ఇండివిజువల్ గా. while I live will I praise the Lord, I will sing praises unto my God while I have any being. So KJV కన్నా మరి నేను వేరే వర్షన్ లో చెప్తే కొద్దిగా క్లియర్ గా ఉంటుంది.
I will praise the Lord all my life. I will sing praise to my God as long as I live. సో నేను బ్రతుకు కాలమంతయు దేవుణ్ణి మరి పాటలాగా మరి ఆయనని కీర్తిస్తాను అని చెప్తున్నాడు ఇక్కడ ఈ కీర్తనకారుడు. సో దట్ ఈస్ హౌ అవర్ యాటిట్యూడ్ షుడ్ బి. సో ఈ లాస్ట్ 5 chapters or last 5 psalm, they are like the praise psalm అని అంటారు. 146 to 150 there's a praise psalms. And ఇక్కడ గమనిస్తే why we have to praise the Lord or worship the Lord. So once we understand more about the God, God will magnify and he will grow, right? So it is not that God will magnify literally. He is already magnified, and our perspective will change. సో మనం ఏమనుకుంటాం అంటే దేవుడు అంటే ఒక చిన్న డెఫినేషన్ తో మనము ఉంటాము. ఆయన క్యారెక్టర్స్ అంటే ఏంటి అన్నది ఒక తక్కువ మనం దేవుని యొక్క వాక్యం తెలుసుకోనంతసేపు ఆయన యొక్క క్యారెక్టర్స్ ఏంటో తెలుసుకోనప్పుడు ఆయనని గొప్పగా చూడలేని పరిస్థితి ఉంటది అనమాట. సో when you know more about the God, and God will magnify you, and నీ పర్స్పెక్టివ్ చేంజ్ చేసేస్తా ఉంటాడు అనమాట. సో ఇది మరి ఈ కీర్తనకారుడి యొక్క జీవితంలో మరి జరుగుతుంది అనమాట. సో దట్స్ వై he is able to say that he will sing God's praise and worship, right? సో ఇక్కడ అలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. అదర్వైజ్ వీ హ్యావ్ టు చెక్ సమ్ ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్ అండ్ వీ హ్యావ్ టు చేంజ్ అవర్ వేస్. సో సెకండ్ గా మనం గమనించుకుంటే 3 to 5 వర్సెస్ చూసుకున్నట్టు, రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు, వారిని నమ్మకొనుకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారి మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనునో వాడు ధన్యుడు. మరి ఈ వాక్యంలో చూస్తే గాడ్ ఈజ్ ఎ ట్రస్ట్ వర్ది గాడ్ అని చెప్తున్నాడు ఇక్కడ. సో we often what happens is like one who is like having an authority over something, and for example kings or any person who has an authority to give something, we just look, a human tendency is to look towards him to gain something like food or shelter or money or whatever. That is the human tendency. But as long as you look into that person, he may give you or he may not give you, and he may not be able to provide you throughout the life. But if you look to the God and దేవుని మీద ఆధారపడితే ఏమవుతుంది అని అంటే ఎల్లవేళలా he is a trustworthy God అని దేవుడే మనకి చెప్తా ఉన్నాడు అనమాట. సో ఎవరిని ఏ ఒక్క రాజుని గాని లేకపోతే ఏ ఒక్క ప్రిన్సెస్ అంటే ప్రిన్సెస్ అన్నప్పుడు it is not only like kings and princess, but any person who has an authority to give something, and if you look towards him in a as a human, if you look towards him, he may or may not give that, but if you look towards the God, he will definitely help you అని చెప్తా అన్నాడు అనమాట. సో ఇన్ సెకండ్ కింగ్స్ 16:7 లో కూడా చూసుకుంటే ఆహాజ్ రాజు అంటే అతను యూదా రాజు అనమాట. When Israel and some other allied forces tried to invade Judah, what happens is like he trusted the Tiglath-Pileser. Tiglath-Pileser అన్న అతను మరి అష్షూరు రాజుని ట్రస్ట్ చేసి what he does is like he will take the silver and gold from the temple of Lord, and he gives to that person, to the king, and ask for help, like help me. So what happened, it is like he is not trusting in the living God, but he is like his ancestors, but he was trusting in the person, like his power,
పక్కనున్న రాజ్యాన్ని చూసి ఆ రాజ్యము ఎంత ప్రబలిందో చూసి అతను ఎంత పవర్ఫుల్లో చూసి ఎస్ దిస్ పర్సన్ కెన్ హెల్ప్ మీ అని అతని దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. వాట్ హ్యాపెన్స్ అని చూసుకుంటే తర్వాత నెక్స్ట్ కమింగ్ జనరేషన్స్ లో దిస్ whatever that friendship he made in the coming generations, ఒకవేళ మనం చూసుకుంటే హెజ్కియా టైంలోనే చూసుకుంటే వాళ్ళ ఎనిమీస్ లాగా తయారయ్యి దే విల్ కమ్ అండ్ ట్రై టు ఇన్వేడ్ జూడా, రైట్? సో వీ కెనాట్ ట్రస్ట్ కింగ్స్ అని అది ఒక మంచి ఎగ్జాంపుల్ కింద చెప్పుకోవచ్చు. అలాగే సెకండ్ క్రానికల్స్ 20:5-9 లో కూడా చూసుకుంటే ద గుడ్ ఎగ్జాంపుల్ ఈస్ జెహోషాఫాత్. సో దెర్ ఆర్ లైక్ 2 kingdoms, మోయాబ్ అండ్ అమ్మోన్, రైట్? సో సెకండ్ క్రానికల్స్ 2వ దినవృత్తాంతముల గ్రంథము 20వ అధ్యాయము 5-9 లో చూసుకుంటే కూడా 2 కింగ్డమ్స్ ఉంటాయి. దే ట్రై టు అటాక్ జూడా. అయినప్పుడు జెహోషాఫాత్ కింగ్ అతను ఏం చేస్తున్నాడంటే మరి సొలొమోను కట్టించిన మందిరము అంటే ద టెంపుల్, హీఈస్ లుకింగ్ టువర్డ్స్ ద టెంపుల్ అండ్ ఆ యొక్క సొలొమోన్ యొక్క ప్రార్థనను గుర్తు తెచ్చుకుంటూ అండ్ హీ సేస్ లైక్ దేవా మరి నీ తట్టు తిరిగి నీ ప్రజలు నీ తట్టు తిరిగి మరి అడిగినప్పుడు దేవా నువ్వు గుర్తు తెచ్చుకోవా అని ప్రశ్నిస్తున్నాడు అనమాట. సో హీఈస్ నాట్ లుకింగ్ ఇన్ టు ఎనీ అదర్ హెల్ప్ దట్ కెన్ గెట్ అవుట్ ఆఫ్ దట్ నైబరింగ్ కింగ్డమ్స్, బట్ హీఈస్ లుకింగ్ టువర్డ్స్ ద గాడ్ అండ్ హీఈస్ ఆస్కింగ్ ద క్వశ్చన్ లైక్ కెన్ యూ you are the trustworthy God, can you please help me annattu ayana he is crying on to the Lord. So when he cried on to the Lord at 20th chapter 15th verse, the prophet says to that person, to Jehoshaphat, the battle belongs to God. దేవునికి స్తోత్రం. మరి that is how God will take in charge of that battle, whatever the struggle, and he will deliver you that deliverance anamata. So that is why we should not trust the kings or princes, but we have to trust in the Lord. మరి అలాగే మరి 6వ వచనం చూసుకుంటే 146, there are some characters over here. So secondly, first thing we have seen, he is a trustworthy God, and secondly if you see he is a faithful God, and ఫెయిత్ఫుల్ గాడ్, మాట తప్పని వాడు అని రాయబడి ఉంటుంది తెలుగులో అయితే. సో ఆఫెన్ టైమ్స్, లెట్ మీ రీడ్ దట్ 6th one. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు, ఆయన ఎన్నడును మాట తప్పని వాడు. సో అగైన్ దిస్ psalmist is trying to bring the creation first, so that we magnify the God. Like if you look into the creation annappudu, there are 3 things I can mention, like celestial objects or పైన ఆకాశము భూమి ఇవన్నీ పెద్ద పెద్దవి మనం కనబడతా ఉంటే. సెకండ్లీ మరి చిన్న మైక్రో ఆర్గానిజమ్స్. మరి థర్డ్లీ when you go out of our house you see the nature, right? త్రీ వేస్ లో డిఫైన్ చేసుకుంటే బ్రాడ్ గా, జస్ట్ యాజ్ అ చైల్డ్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మోస్ట్లీ ఐ యూస్ టు సీ జియోగ్రాఫిక్ ఛానల్, నేషనల్ జియోగ్రాఫిక్ ఆర్ డిస్కవరీ ఛానల్ అనమాట. డిస్కవరీ ఛానల్లో ఏ చిన్నది ఒక నేచర్ ని చూపించిన, మరి ద వే దే షో 2 years అతను కష్టపడతాడు, లేకపోతే 5 years కష్టపడతాడు టు గెట్ ఎ పర్ఫెక్ట్ షాట్ ఆఫ్ దట్ నేచర్. ఆర్ when somebody studies about the astronomy and when they show all the stars and gigantic bodies. మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక చిన్న ఏరోప్లేన్ మరి గాల్లో ఎగురుతుంది అంటేనే పెద్ద వింతగా ఉంటది కదా మనకి. అది నాకు అనిపిస్తా ఉంటది, పెట్రోల్ గ్యాస్ ఏమైనా అయిపోతే ఎలాగా దీని పరిస్థితి అని. బట్ దేవుడు ఒకవేళ మరి ఈ శూన్యంలోంచి మరి ఇంత పెద్ద ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేశాడు కదా. సో when a moon, if you know the dimensions of the moon, that is such a huge gigantic object that is revolving round the earth, rotating round the earth, and మరి అలాగే ప్లానెట్స్ అన్ని చూసుకుంటే దాని యొక్క ఆర్బిట్ లో, దాని ఒక కక్షలో
అది తప్పకుండా అలాగా వెళ్ళాలి అని దేవుడు వాటిని శాసించినప్పుడు అలా జరుగుతున్నాయి కదా. సో ఈవెన్ వెన్ యు సీ ద గాడ్ ఈస్ ప్రొవైడింగ్ ద మైన్యూట్ థింగ్స్ లైక్ పక్షులకు కానీ మరి ఇది కావాల్సినంత ప్రొవైడ్ చేస్తున్నాడు కదా. మరి అలాగే నేచర్ వైజ్ కూడా చూసుకుంటే మాథ్యూ చాప్టర్ 6:29 and 30లో కూడా మత్తయి సువార్త 6వ అధ్యాయము 29 and 30, 6th chapter 29 and 30లో చూసుకుంటే అటులో హీస్ టాకింగ్ అబౌట్ Solomon's decoration with all his splendor. అంటే Solomon is a new king and David bring lot of spoil, or you can say the gold and the silver and all the timber, and Solomon okay splendor ni manam chuskunte he has built the temple and he has built a very big house for himself, and he is very rich person at that time, and all the decoration is not enough to, it is not even enough to the decoration of the grass. అంటే గడ్డి మీద పూచిన ఒక పువ్వు, చిన్న పువ్వు, గడ్డి మీద పువ్వు మనం ఎప్పుడన్నా మనం అసలు క్లియర్ గా ఒక మంచి జూమ్ ఇన్ షాట్ లో చూస్తే దాని యొక్క డెకరేషన్, ఒక గ్రీన్ గా ఉన్న ఒక గడ్డి మీద ఒక చిన్న పువ్వు పూసింది అనుకోండి, దాని యొక్క డెకరేషన్ ఇట్ ఈస్ నాట్ ఈక్వలెంట్ టు ద స్ప్లెండర్ ఆఫ్ ద సాలమన్. సో వాట్ ఎవర్ దట్ earthly things we try to put in to decorate the things, that is not equivalent to the a small flower on the grass. అంటే అంత చిన్న ఫ్లవర్ కి అంత పెద్ద అందాన్ని దయచేశాడు అనమాట. సో ఆయన యొక్క క్రియేషన్ ని అర్థం చేసుకుంటా అంటే చిన్న చిన్న మైన్యూట్ డీటెయిల్స్ ని మనం అర్థం చేసుకున్నప్పుడు, సో వీ కెన్ praise the Lord or worship the Lord for what he is providing, right? సో ఇటుల్లో ఆయన రెండోదిగా మనకు చెప్పేది ఏంటి అని అంటే మాట తప్పని వాడు. సో ఆఫెన్ టైమ్స్ వీ కెన్ సీ దట్ మాట తప్పని వాడు అంటే, మాట తప్పేవాడిని ఫస్ట్ కోట్ చేయాలనుకుంటే ఫస్ట్ మనం ఏం చెప్తా ఉంటాము, పొలిటీషియన్స్, రాజకీయ నాయకులు ఎప్పుడు మాట తప్పుతారు అది అని అంటా ఉంటారు కదా. బట్ why we say that, because it is like there is a big zigzag కనబడతా ఉంటది, a graph కనబడతా ఉంటది, and there is people who always track that words because he is in the limelight, and you always can track his words on the TV and the news channels. If somebody says something and later if he doesn't fulfill his promises, వెంటనే అతను పట్టుకుంటా ఉంటారు. In a normal life also we do so much we commit so many sins, and మన గ్రాఫ్ జిగ్జాగ్ లాగా ఎవరు ట్రాక్ చేయకపోయినా కానీ ఇఫ్ యూ ట్రాక్ అవర్ సెల్ఫ్ అండ్ అవర్ లైఫ్ ఈజ్ ఆల్సో లైక్ దాట్, లైక్ we promise something and we forget, or we will not be able to fulfill the promises, right? So అలాగే మాట తప్పే దేవుడు మనకి లేడు, దేవుడు మాత్రం మాట తప్పని వాడు అనమాట. బట్ మనం మనుషులను చూసుకుంటే మనిషి యొక్క హృదయాన్ని గమనిస్తే ఇర్మియా గ్రంథము 17:9 అంటే జెర్మయా 17:9. If somebody can read that just to make you interactive. Jeremiah 17:9, and somebody else can read Romans 3:10. హృదయం అన్నిటి కంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగల వాడెవడు. Somebody can read from Romans 3:10. As it is written, there is none righteous, no, not one. So if you can see, everyone is like that, and everyone's hearts is so deceitful that when he's talking about this person or human beings, he's talking about the fallen nature of a human. Like it is not the
one who has already set his life correct with the God, but he's talking about the fallen nature of the God, of the person, sorry. So a fallen nature లో మన యొక్క పరిస్థితి ఎలా ఉంటది అని అంటే, మన హృదయము చాలా ఘోరమైన వ్యాధి కలది అంట. It is so deceitful, our thoughts are deceitful, and when we are living in the world, easily our mind get distracted or diverted, right? So చిన్నప్పుడు మరి జోవాన్తోనే నేను కూర్చున్నప్పుడు అంటా ఉంటాం, ఫోకస్ 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 అని. ఎందుకనంటే ఒక్క 5 minutes కన్నా ఎక్కువ చూసేటప్పటికి రబ్బర్ని లాగా తీస్తా ఉండడము, లేక పెన్సిల్ తో ఆడడము ఏదో జరుగుతూ ఉంటది. వై? బికాస్ our mind is so distracted. If something, that's why her teacher also says like remove all the toys, remove all the distractive objects, or try to be in a calm, clean place so that you are not diverted. So even our heart is like that. When we go out and we come back, there are so many diversions and distractions in this world. We will try to divert ourselves, right? So దానివల్ల ఏం జరుగుతూ ఉంటది అని అంటే, మాట తప్పే వారిగా మనము మిగిలిపోతా ఉంటాం. దేవుని నమ్ముకున్న ప్రజలము మనము మన దేవుడు మాట తప్పని వాడు కాబట్టి ఆయన స్వారూప్యం కూడా ఇట్ విల్ నాట్ చేంజ్. సో దట్ ఈస్ హౌ వీ హ్యావ్ టు బీ యాజ్ వెల్. సో అలాగే మరి మూడోదిగా 7th verse చూసుకుందామండి. లెట్స్ గో టు ద 7th verse, 146th chapter and 7th verse. బాధపడు వారిని ఆయన న్యాయము తీర్చెను, ఆకలి గొనిన వారికి ఆయన ఆహారము దయచేయను, యెహోవా బంధింపబడిన వారిని విడుదల చేయను. ఇక్కడ 3 things he is trying to specify. So we already seen he is a trustworthy God, and secondly you have seen that he is a faithful God. He is a మరి మాట తప్పని వాడు అని. మూడోదిగా న్యాయము తీర్చువాడు, gives judgment, రైట్? సో మనము బాధింపబడితే గాని, మరి ఒకవేళ మరి మోసపోతే గాని, ఒకవేళ if you are denied a job or something and you are suppressed by your superiors in the job or in a community or somewhere, so all these things God is looking into you. As long as you look towards the God, you should not be worrying about that. So alage Luke chapter 18th chapter 1 to 8 చూసుకుంటే, I will give you the summary out of it. అంటే లూకా 18:1-8 చూసుకుంటే, God is giving you a parable over there. Like there is a judge who doesn't care about any person, or who doesn't care about God. He is not a God-fearing person. But there was a widow who is coming to him every day and asking him to judge against his adversaries. అంటే అతని ఆమె యొక్క విరోధులకి ఆమెకి ఉన్న దాన్ని బట్టి జస్ట్ జడ్జ్మెంట్ చేసి నాకు న్యాయం తీర్చండి అని రోజు వస్తుందనంట. సో ఇఫ్ సమ్ అదర్ ఈజ్ ఎ పవర్ఫుల్ పర్సన్, he would have judged on the same day or some other day, but here God has given this parable. She is a weak person. Widow is a weak person over there. So when somebody is very weak, ఆమెతో వచ్చేది ఏం లేదు కాబట్టి he is just keep on neglecting that. But one day he judges it and judges in her favor and she goes off. అలాంటి ఒక అన్యాయస్తుడైన ఒక జడ్జి న్యాయం తీర్చుతా ఉంటే, మరి నీతిమంతుడైన దేవుడు he will definitely judge. So he is going to look over all the oppression what you are going through, whatever the pain you are going through. So first thing is, you should not be disappointed and you should not curse the God like the Job. He is always like intact, whatever he went through, but he is always intact and integrity ekkada, composure ekkada kolpoledannamata. Secondly, అట్లోనే 3 ఉన్నాయని చెప్పుకున్నాం కదా, he is the provider for the hunger. మరి
it is very straightforward, like he is going to provide food for the hunger. మరి అలాగే చూసుకుంటే ఐజియా ప్రవక్తని మనము నాట్ ఐజియా ఎలైజాని మనం చూసుకుంటే మరి కాకుల ద్వారా మరి అతనికి భోజనము సిద్ధపరిచాడు దేవుడు. సో ఎలాంటి అడవిలో కానీ లేకపోతే ఎడారిలో ఉన్నా కానీ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్, I personally haven't seen what kind of geographical conditions he is facing, but when we look into the word, he is fed by the ravens అని ఉంటుంది. And other thing is like Paul, when he is traveling from Jerusalem to Rome as a prisoner, he is going on the ship. There was so much of chaos, and the shipwreck మీద ఉన్నప్పుడు is almost like 14 days he was without food అని యాక్చువల్ అది ఎట్లా ఉంటుంది అంటే Acts 27:33 ఉంటుంది అనమాట. అపోస్తల కార్యములు 27:33 ఉంటుంది. సో ఎందుకు చెప్తున్నానంటే ఇలాంటి పరిస్థితులు గుండా 14 రోజులు మరి భోజనం లేకుండా ఉన్నా గానీ he went to Rome as a prisoner. He went to the Rome, and అతను అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళి దేవుడు పోషించబట్టి, and we were able to read some of his epistles. మరి ఆయన యొక్క పత్రికల్ని మనము ఈ రోజు మనం చదువుకోగలుగుతున్నాం. కొన్ని పత్రికలు మరి ఆయన మరి రోమ్ లో ఉండి కూడా రాసినట్టు కనబడతా ఉంటది. సో వీఆర్ ఏబుల్ టు రీడ్ దట్, అండ్ వీఆర్ ఏబుల్ టు exhort ourselves through the word of God, because of he is the provider for Paul as well. Thirdly, we can see he set free from the bondage అని ఉంది ఇక్కడ. మరి బందీగా ఉన్నప్పుడు మరి దేవుడు విడుదల చేస్తాడనమాట. సో ఇది ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకోవచ్చు అని అంటే, పేతురుని అతని బందీగా ఉంచినప్పుడు సంకెళ్ళు వేస్తారు. ద చైన్స్ విచ్ దే పుట్ ఆన్ టు ద లెగ్స్ ఆర్ ద హ్యాండ్స్ విల్ బి సో స్ట్రాంగ్. ఇస్ ఇట్ నాట్ లైక్ రబ్బర్ చైన్స్ విచ్ వి సీ ఇన్ యువర్ మూవీస్? లైక్ ఎలాగంటే ఊడిపోయాయి, లేకపోతే ఎలాగంటే రబ్బర్ లాంటివి కాదు కదా. సో రోమన్ చైన్స్, రోమన్ యొక్క ప్రిజనర్ చైన్స్ ఎప్పుడన్నా if we go to any of the museums, once I went to Milan, ఇటలీలో మిలాన్ ఒక రాజు, he was very powerful king అన్నమాట. అతని యొక్క టార్చర్ థింగ్స్ ని ఒకసారి చూసుకుంటే ఈవెన్ స్మాల్ ఆబ్జెక్ట్స్ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. సో ఈ యొక్క రాజు యొక్క సంఖ్యల్ని మనం ఇమాజిన్ చేయొచ్చు, లేకపోతే కట్టేశారు అని అంటే ఇంకా మళ్ళీ రావు, అలాంటి బోండాలు వేసినట్టు అని ఉంటది అనమాట. అలాంటి పరిస్థితుల్లో దేవుడిని మరి సంఘం ప్రార్థిస్తున్నప్పుడు ఆ బంధకాలు విడిపోయాయి అన్న. సో అంత భయంకరమైన దాంట్లోంచి కూడా మరి దేవుడు విడిపించే శక్తి గలవాడు, రైట్? సో మనకున్న బంధకాలని నుంచి మనం విడుదల పొందాలి అని అంటే, వాట్ ఎవర్ ద ఫ్లెష్లీ యాక్టివిటీస్ వీఆర్ డూయింగ్ ఆర్ ఎనీథింగ్ దట్ ఈస్ ఫ్లెష్లీ థింగ్, వీ హ్యావ్ టు లీవ్ దట్. So according to Galatians 5th chapter 19 to 21, I don't want to go and describe that, but most of us know that these are the addictions or whatever the things that bind us. So those are like the chains to our hands and legs. So Peter had those chains and legs, and God has removed that physically. If you look at the spiritual aspect of that line, we can see that there are so many fleshly things that tries to bind us. Satan will show something, and we will be attracted. According to 19 and 21, you will be attracted, and that chain will pull you down. But if you depend upon the God, that all the chains will be broken. That's what this 7th verse is telling. Again, let's go to the next one. God give light to the blind. మరి గుడ్డి వారికి చూపు దయచేస్తాడు. మత్తయి సువార్త మరి 9:30 చూడొచ్చు. ఇద్దరు గుడ్డి వాళ్ళు మరి ఆయన చేతులు ఉంచినప్పుడు స్వస్థత పొందుతారు. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్ ఆస్పెక్ట్ లో చూసుకుంటే మరి Psalms 119:105,
119 105 చూసుకుంటే అట్లా ఏమిటంటే thy word is a lamp onto my feet and the light onto my path, రైట్. సో దేవుని యొక్క వాక్యమే మరి ఒక వెలుగు చూపిస్తుంది. సో మన యొక్క ఆత్మీయ గుడ్డితనాన్ని దేవుడు తీసేస్తా అంటున్నాడు. హౌ వీ హ్యావ్ టు లుక్ only through the word of God. You have to look through and then he is going to remove that. And if you go to the 145 6th 7th verse చదువుకున్నాం కదా, 8th చూసుకుంటే యెహోవా గుడ్డివారి కన్నులు తెరచేవాడు, ఆయన కృంగిన వారిని లేవనెత్తువాడు, యెహోవా నీతిమంతులను ప్రేమించేవాడు. కృంగి ఉన్న వారిని లేవనెత్తువాడు. హీ ఈస్ గోయింగ్ టు అప్లిఫ్ట్ యు. అండ్ దేవుడు మనల్ని పైకి లేపనెత్తుతాడంట. మరి అలాగే మరి సమయం తక్కువ ఉంది కాబట్టి విల్ గో టు ద నెక్స్ట్ వర్స్, దట్ ఈస్ పరదేశులను కాపాడువాడు. సో మోస్ట్ ఆఫ్ us who come to this land is like a foreigner to this land, and then we became some of us has become a citizens, and we're good. So the weakest person in a country is the foreigner, and the weakest person in a society is the foreigner, and the weak person is like a widows or oppressed people, right? So they don't have any rights to command or ask for. So whatever they are on the mercy of the government, right? So the governments can put something, rules and regulations, and we always have our calculation what may who may come. Recently we have gone through the elections, and few people are more towards the Dems because of some immigration policies can help them, and some are like to the other party, and whatever. Human calculations were there, but when we depend upon the God is the ultimate provider for the weak and vulnerable people. So according to this verse, we can see the foreign, wherever we are, we may be foreigners over here, and we ultimately we are travelers in this world, and one day it is not this earth is not our country or living state. So ఏ పరిస్థితిలో అయినా కానీ దేవుడు మరి విధవరాండ్రుల్ని మరి వీకెస్ట్ పర్సన్స్ ని లైక్ ఫారినర్స్ ని కానీ హీఈస్ ఆదరించేవాడు అనమాట. సో ఇవి మనం గుర్తు తెచ్చుకోవాలన్నమాట. ఇవన్నీ క్యారెక్టర్స్ ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు మనము దేవుణ్ణి ఎంతైనా స్తుతిస్తాం, వర్షిప్ చేస్తాం, రైట్? సో ఇట్ ఈస్ నాట్ దట్ అబౌట్ song or not about the edification or the exhorting word, but remember all through the last week from first Sunday nunchi Sunday daaka gurtu techukunte mari దేవుడు నిన్ను ఎంతగా కాపాడాడు, మరి ఎంతగా మరి నీకు నీ పట్ల కృపా కనికరం చూపించాడు. there is so much of chaos going on, and the COVID is the another big thing that is tormenting all those people, right? సో ఇలాంటి సిచ్యువేషన్ లో కూడా దేవుని యొక్క క్యారెక్టర్స్ ని మనం గుర్తు తెచ్చుకున్నప్పుడు, ఇప్పుడు మనం 8 చదివామన్నమాట, 8 గుర్తు తెచ్చుకున్నాం. ట్రస్ట్ వర్తీ గాడ్, ఫెయిత్ఫుల్ గాడ్, అండ్ justice bringing God, and he is the provider for the hunger, and he releases sets you free from the bondage, and he throws the light to the blind, and he uplifts who are down, and finally he is like watches over the foreigners and the weak people అని చెప్తున్నాం కదా. సో ఇవన్నీ మనం గుర్తు తెచ్చుకొని మరి దేవుణ్ణి ఎంతైనా స్తుతించేవాళ్ళం. మనకి ఇచ్చిన సమయాన్ని మరి దేవుణ్ణి స్తుతించి గణపరుస్తామండి. దేవుడు ఇచ్చిన